మరి ఈరోజు గౌరవ మంత్రి గౌరవెల్లి ప్రాజెక్ట్ ని కాంగ్రెస్ వాళ్ళే అడ్డుకుంటున్నారు అని మంత్రి హరీష్ రావు గారు పలుమార్లు పదే ప్రతి వేదిక మీద మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇవి చాలా అనుచిత వ్యాఖ్యలు మీరు చేసేది. అయ్యా మరి మీరు అనుకున్నారు కదా, మరి తోటపల్లి రిజర్వాయర్ ఎవరు ఆపిండ్రు? మీ సొంత గ్రామం కక్షగట్టి తీసుకొచ్చి ఆ రోజు 29 గ్రామాలలో 22 గ్రామాల వాళ్ళు అగేనెస్ట్ గా ఉన్నా కూడా దొంగసాటున తీసుకొచ్చి నీ ఎంపీటీసీలతో వాళ్ళ సంతకాలు పెట్టుకొని తీసుకొచ్చి సిద్దిపేట జిల్లాలో కలిపినాం. టీఆర్ఎస్ రాగానే తోటపల్లి రిజర్వాయర్ ను పద్ధతి ప్రకారం ఆపేసిండ్రు ప్రాజెక్ట్ రీడిజైనింగ్ పేరుతోని. జనాలు అందరు కళ్ళు మూసుకోపోలేదు. కాకపోతే మీరు ఎవరిని మాట్లాడినా కూడా అణిచివేస్తున్నారు. సో ఒక జనమంతా కూడా ఒక భయాందోళనతో ఉన్నారు. సిద్దిపేటలాగా వాళ్ళు ఎంత అంటే ఆ రోజు ఎంత మొత్తుకున్నారంటే అంత మొత్తుకున్నారు. 1600 ఎకరాలు 2012 వరకు పలు దఫాలుగా మీరు సేకరించారు. 500 మంది రైతుల నుంచి సేకరించారు. ఏం చెప్పారు వాళ్ళందరూ? రిజర్వాయర్ ఆగిపోగానే మా భూములు మాకు ఇవ్వండి, మేము వ్యవసాయం చేసుకుంటామని అడిగితే మీరేం చేసిండ్రు? ఆ రోజు 2,10,000 కాడికి నష్టపరిహారం కట్టించినాం, ఇంకా ఆ భూములు మాయే అని చెప్పి దొంగసాటుగా టీఎస్ఐఐసికి అప్పగించేసిండ్రు. అందుకే మళ్ళీ 124 ఎకరాలు ప్రైవేట్ కంపెనీకి మీరు అప్పచెప్పిండ్రు. ఇవన్నీ జనాలు చూస్తలేరా? కోర్టు కూడా ఏం ఆదేశం ఇచ్చింది? ఓన్లీ లాస్ట్ కు మార్కెట్ రేట్ ప్రకారం 9,25,000 రైతులకు చెల్లించండి, ఆ భూములను ఇవ్వండి అంటే కూడా మీరు కోర్టును కూడా బేఖాతరు చేసి మీరు ప్రైవేట్ సంస్థకు ఎట్లా కట్టిస్తారు? అది మాత్రం జనాలు గమనిస్తలేరా? ఇప్పుడట ఎంత దుర్మార్గం అండి, వాళ్ళు ప్రాజెక్ట్ కావాలని అడిగిర్రా? మీరే గౌరవెల్లి తోటపల్లి అన్ని కలిపి కడతాము అని చెప్పేసి రిజర్వాయర్ కడతామని చెప్పి అన్ని గ్రామాలలో ఇలా అరిగోస పెడుతున్నారు. మళ్ళీ మీరే రీడిజైనింగ్ పేరుతో ఆపేసి మీరు లైన్ రిజర్వాయర్ గా చేస్తామని చెప్పేసి 100 ఎకరాలు మాత్రం వాడి 1,500 ఎకరాల ల్యాండ్ పూల్ మీ దగ్గర పెట్టుకొని ఏం డ్రామాలా? వాళ్ళు అడగని దానికి వాళ్ళ ఊర్లలో పోయి వాళ్ళ ఊర్ల మీద పడి కంపెన్సేషన్ ఇస్తామని 2 లక్షలు కట్టించి ఇలా వాళ్ళ భూమిని వాళ్ళు 9,25,000 కొనుక్కోమంటే సరే ఎట్లకెంచి భూమి దొరకలేదు కొనుక్కుంటాం 10 ఏళ్ల తర్వాత కదా అని మళ్ళా పైసలు పట్టుకొని పోతే కూడా మీరు భూములు ఇయ్యరా? ఏం తమాషనా? వీటన్నిటికి కూడా ప్రభుత్వం తరఫున సమాధానం చెప్పాలి. మన ప్రతిదానికి గౌరవం మీరు అర్ధరాత్రి పోయి మీరు ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఊర్ల మీద పడి వాళ్ళను 3 గంటల రాత్రి అంటే ఏం ఎంచుకపోయింది తెల్లవారినాక ఖాళీ చేయమరా? నిజంగానే మీరు అన్నట్టు R&R ప్యాకేజ్ ఇచ్చినాం మేము, వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగి ఉండొచ్చు, 190 మందికి న్యాయం చేసినాం, 10 మందికి అన్యాయం జరగచ్చు, ఒకరిద్దరు జరగచ్చు, వాళ్ళు కోర్టు పోయి న్యాయం తెచ్చుకోవాలని చెప్పి మీరు అడ్డం పడద్దు. అదేదంటే ఏందన్నట్టు నువ్వు ప్యాకేజ్ ఇస్తాన్న ప్రకారం వాళ్ళకి ఇంకోటి పునరావాసం కల్పించు, వాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కనిపించినాక తీసుకోండి చెప్తున్నారు కదా. వాళ్ళే ప్రాజెక్ట్ అసలు ప్రతిపక్షాలను కూడా రాణిస్తలేరు కదా ఆ ఊరోళ్ళు. మీరేం మాట్లాడుతున్నారు ప్రతిసారి? దయచేసి మీ వాక్యాలను వెనక్కి తీసుకోండి. తెలంగాణ సమాజానికి ముఖ్యంగా మీ తోటపల్లి వాళ్ళకి క్షమాపణ చెప్పండి. లేదంటే మీరు ఎట్లొచ్చిండ్రో అట్లా పోతారు. రేపు పొద్దున రాబోయేది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే. మీరు దొంగసాటున కలిపిన అన్ని కూడా మళ్ళీ వెనక పోతాయి, గుర్తుపెట్టుకోండి. ఇది హెచ్చరిక. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.